హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం ఆర్ఆర్బి గ్రూప్ డి అర్థమెటిక్ క్లాస్లో భాగంగా సాధారణ వడ్డీ లేదా సరళ వడ్డీ గురించి ఒకసారి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కషన్ చేసుకుందాం. క్వశ్చన్ నెంబర్ 1, 8.1/2% పర్ యానం అంటే సంవత్సరానికి ఎస్ఐతో సింపుల్ ఇంట్రెస్ట్, ఎస్ఐ అంటే సింపుల్ ఇంట్రెస్ట్ సాధారణ వడ్డీతో రూపాయలు 4,800 అసలు 2 సంవత్సరాల 3 నెలల్లో ఎంత వడ్డీ పొందుతుంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏం సార్ అంటే సాధారణ వడ్డీ లేదా దీన్ని సరళ వడ్డీ అంటారు, ఇంకోటి దీనికి సింపుల్ ఇంట్రెస్ట్ అని కూడా అంటారు. మరి సింపుల్ ఇంట్రెస్ట్, సాధారణ వడ్డీ, సరళ వడ్డీ, సామాన్య వడ్డీ అన్న అంతా ఒకటే. మరి సాధారణ వడ్డీలో ఏమవుతుందంటే ఎంతో కొంత పైసల్ని ఆ పైసల మీద ఎంతో కొంత శాతం అంటే ఎంతో కొంత పర్సెంటేజ్ ప్రకారం ఇన్ని సంవత్సరాలకు అని వడ్డీకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ సాధారణ వడ్డీ లేదా సరళ వడ్డీ, సామాన్య వడ్డీలో ఏమవుతుందంటే మనం ఇచ్చిన పైసలకు ప్రతి సంవత్సరం ఒక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఎంతో కొంత శాతం పరంగా వడ్డీ అనేది లెక్కించబడుతుంది. అయితే ఇక్కడ 1 సంవత్సరమైనా 2 సంవత్సరాలకైనా 3 సంవత్సరాలకైనా ఒకే విధమైన పర్సెంటేజ్ ఉంటుంది. అయితే 3 సంవత్సరాలకైనా కూడా మనకు చక్రవడ్డీలో ఏమవుతుందంటే చక్రవడ్డీలో ఇప్పుడు మనకు 1 సంవత్సరానికి 200 రూపాయల వడ్డీ వస్తే ఆ వడ్డీ మీద 200 మీద కూడా మళ్ళీ వడ్డీ లెక్కించబడుతుంది. సాధారణ వడ్డీలో అట్లా ఏం లెక్కించబడదు. 2 సంవత్సరాలైనా 3 సంవత్సరాలైనా మొదలు ఎంతైతే పర్సెంటేజ్ సంవత్సరానికి ఇంత ఉంటుందో అదే పర్సెంటేజ్ మీదనే మనకు సాధారణ వడ్డీ లెక్కించబడుతుంది. సో మనకి ఇప్పుడు ఒక క్వశ్చన్ చూద్దాం, దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. 8.1/2% అంటే 8.5 పర్ యానం సంవత్సరానికి ఎస్ఐతో రూపాయలు 4,800 అసలు 4,800. సో 2 సంవత్సరాల 3 నెలల్లో ఎంత వడ్డీ పొందుతుంది. ఇక ఎంత శాతం అంటే 8 సంవత్సరానికి 8.1/2%. మరి 1 సంవత్సరానికి 8.5% అంటే మరి 2 సంవత్సరాలకు 2 సంవత్సరాలు మరియు 3 నెలలు అంటే ప్లస్ 3 సంవత్సరాల్లోకి మారిస్తే 3/12. ఓకే, 3/12 సంవత్సరాలు అవుతుంది. ఓకే, 3/12 సంవత్సరాలు అంటే 3 నెలలను సంవత్సరాల్లోకి మారిస్తే 3/12 అవుతుంది. అంటే 3/12 సంవత్సరాలు. 12లో 24, 24 ఒక 3 27/12 సంవత్సరాలు. దీన్ని 3 టేబుల్లో అవుతుంది. 3 4 జా 3 9 జా 9/4 సంవత్సరాలు. 9/4 సంవత్సరాలు. మరి 1 సంవత్సరానికి 8.1/2%. మరి 9/4 సంవత్సరాలకి ఎంత అవుతుంది సార్ అంటే 8.1/2 ఇంటూ 9/4 సంవత్సరాలు. సో ఇది శాతం, ఎంత శాతము ఇన్ని సంవత్సరాలకు 9/4 సంవత్సరాలకి ఇంత శాతం వడ్డీ వస్తుంది. దీన్ని మిశ్రమ భిన్నం, దీన్ని అపక్రమంలోకి మారిస్తే 8 2 16 16 1 17/2 ఇంటూ 9/4%. సో ఇక్కడ ఏమైనా క్యాన్సిలేషన్ అయితే అంటే ఏం క్యాన్సల్ కావు. ఇంత పర్సెంటేజ్ క్యాన్సిలేషన్ ఏం కావు కాబట్టి 17 9 జా 153 2 4 8%. ఇది మనకు మొత్తం ఆ శాతం పరంగా వచ్చేది 153/8% అనేది వడ్డీ. మరి 100% మొత్తం అసలు అనేది 100% అనుకుంటే మరి 100%కి 4,800 అయితే 153/8% ఎంత? ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవాలి. 153/8 ఇంటూ 4,800
by 100. 2 zeros 2 zeros cancel. 8 1 ja 8 6 ja 48. పైన 153 to 6 మిగిలింది. 6 3 ja 18 అంటే 8 ఇక్కడికి వస్తుంది. 6 3 ja 18. 3 ja 18 అంటే 8. నెక్స్ట్ 6 5 ja 30 30 ఒక 1 31. నెక్స్ట్ 6 1 ja 6 6 ఒక 3 9. సో 918 రూపాయల వడ్డీ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ 6.1/4% రేటు ఎస్ఐతో, ఎస్ఐ అంటే సింపుల్ ఇంట్రెస్ట్ సాధారణ వడ్డీతో రూపాయలు 16,800 అసలు 9 నెలల్లో ఎంత వడ్డీ రాబడుతుంది. ఇక్కడ కూడా మనకు వడ్డీ అడిగినాడు. సో ఇక్కడ సంవత్సరానికి 6.1/4% అంటే మరి ఇక్కడ సంవత్సరానికి అయితే 6.1/4 అంటే అసలులో 6.1/4% అసలు మనకి ఎంత ఉందో ఆ అసల్లో 6.1/4% అనేది సంవత్సరానికి వడ్డీ రూపంలో ఇవ్వాలని అర్థం. మరి 100కు 6.1/4 రూపాయలు అంటే 100 రూపాయలకు ప్రతి 100 రూపాయలకు సంవత్సరానికి 6.1/4 అంటే 6 రూపాయల పావుల ఇవ్వాలి ప్రతి 100 రూపాయలకు. మరి అట్లా సంవత్సరానికి కాదు, ఇక్కడ 9 నెలలకి అడిగినాడు. సో 9 నెలలకి అంటే దీన్ని 9 నెలల్ని మనకు శాతం వడ్డీ శాతం అనేది సంవత్సరాల్లో ఇచ్చినాడు కాబట్టి ఈ 9 నెలలను మనము సంవత్సరాల్లోకి మార్చుకోవాలి. మరి సంవత్సరాల్లోకి మార్చుకుంటే 9/12 సంవత్సరాలు అవుతుంది. 9/12 9 నెలలు కాబట్టి 9 నెలలను 12 సంవత్సరానికి 12 నెలలు కాబట్టి 12తో భాగించాలి. 3 3 ja 3 4 ja సో 3/4 సంవత్సరాలు ఇంటూ శాతం ఎంత ఒక సంవత్సరానికి 6.1/4% కాబట్టి సో ఇట్లా రాసుకుంటాం. 3/4 ఇంటూ 6 4 24 24 1 25/4 రాసుకుంటాము. ఇప్పుడు ఇగో ఏం క్యాన్సిలేషన్ కావు కాబట్టి పైన అవ్వాలని ఇంటూ చేస్తాం. 25 3 ja 75 75 4 4 ja 16 75/16%. 75/16%. సో ఇప్పుడు మనకు అసలు ఎంత, అసలేమో 100% అవుతుంది. అసలేమో 100%కు 16,800 అయితే మరి 75/16% ఎంత, ఇక్కడ మనకు క్వశ్చన్ మార్క్. సో ఈ విధంగా వచ్చినప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 75/16 ఇంటూ 16,800/100. 2 0 2 0 క్యాన్సల్. 8 రెట్లు 8 రెట్లు 8 ఒకట్లు 2 ఒకట్లు 2 10ల 10.5. సో 75 ఇంటూ 75 ఇంటూ 10.5 75 ఇంటూ 10.5 చేస్తే 75 ఇంటూ 10.5 చేస్తే 5 5 ja 25 5 5 ja 25. నెక్స్ట్ 5 7 ja 35 35 ఒకటి 37 ఇక్కడ 0 0 0 వేసుకుంటే ఇక్కడ మళ్ళీ 7 5 వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక 5 7 3 5 8 తర్వాత 7 పాయింట్ 8 తర్వాత 1 తర్వాత సో 700 ఆన్సర్ ఏమో వడ్డీ ఎంత అయితే సార్ అంటే 700 వడ్డీ వచ్చేసి 787.50 వడ్డీ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ మార్చి 9 2009 నుంచి మే 21 ఓకే మార్చి 9 2009 మార్చి 9 2009 నుంచి మే 21 2009 వరకు 7.5% రేటుతో 1820 అసలుపై ఎస్ఐ ఎంత అంటే ఎస్ఐ అంటే సింపుల్ ఇంట్రెస్ట్ సాధారణ వడ్డీ ఎంత. మరి ఇక్కడ మనకు ప్రతిసారి సంవత్సరాలు లేదంటే నెలల్లో ఇచ్చిన ఈసారి మాత్రం మే 9 నుంచి మార్చి 9 నుంచి మే 21 వరకు అంటే మనకు డేస్ లో ఇచ్చినాడు కాబట్టి డేస్ ను కూడా మనం సంవత్సరాల్లోకి మార్చుకొని చేయాలి. ఎందుకంటే సాధారణ వడ్డీ ఒక సంవత్సరానికి లెక్కించబడుతుంది కాబట్టి సాధారణ వడ్డీ ప్రకారం మనము ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని ఆ శాతాన్ని మనం దేనిలోకి మార్చుకోవాలి, సంవత్సరాల్లోకి మార్చుకోవాలి. మరి సంవత్సరాల్లోకి డేస్ ని మారిస్తే
ఇక్కడ మార్చి 9 నుంచి మే 21 వరకు అంటే మరి మార్చిలో ఎన్ని రోజులు ఉంటాయి సార్ అంటే 9 రోజులు పోతే 30, మొత్తం మార్చిలో 31 రోజులు. మరి 31లో 9 రోజులు పోతే ఇంకా ఎన్ని రోజులు మిగిలి ఉంటాయి సార్ అంటే 22 డేస్ మిగిలి ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఏప్రిల్లో 30 డేస్ ఉంటాయి. నెక్స్ట్ మేలో 21 డేస్. మొత్తం ఎన్ని డేస్ అవుతాయి సార్ అంటే 3, 2, 3, 5, 7, 73 డేస్ అవుతాయి. 73 డేస్ని సంవత్సరాల్లోకి మారిస్తే 73 రోజులను సంవత్సరాల్లోకి మారిస్తే సంవత్సరానికి 365 రోజులు కాబట్టి 365 చే భాగిస్తే మనకి సంవత్సరాల్లోకి మారిపోతుంది. 73 1 జా 73, 5 జా 75, 5 జా 350, 3 5 జా 15 కాబట్టి 365 అవుతుంది. సో 1/5 సంవత్సరాలు. 1/5 సంవత్సరాలు ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 1/5 ఇంటూ 7 1/2 అవుతుంది. సో 7 1/2 అంటే 1/5. 1/5 ఇంటూ 7 2 14. ఇది మిశ్రమ భిన్నం, దీన్ని అపక్రమ భిన్నంలోకి మార్చి 7 2 14 14 1 15/2. 5 1 5 3 ఫైనల్ గా 3/2% వచ్చింది. ఇది వడ్డీ. వడ్డీ అనేది 3/2%. మరి అసలు ఎంత? 100%. మరి 100%కి మనకు 1820 అనేది అసలు కాబట్టి 100%కి 1820 అయితే 3/2% ఎంత అవుతుందని ఇక్కడ క్వశ్చన్ మార్క్. మరి 3/2 అంటే క్రాస్ మల్టిప్లికేషన్. 3/2 ఇంటూ 1820/100. ఈ 0 క్యాన్సల్. నెక్స్ట్ 10 1 10 1 8 ఉంటుంది. 82 అంటే 10 8 80. పైన పక్కన 2 పాయింట్ పెట్టుకుంటే 2 0 10 రెట్లు 20 10 2 జా 20. మళ్ళీ 10 2 1 జా 2 9 జా 18.1. సో ఫైనల్ గా 9.1 ఇంటూ 3 3 1 జా 3 3 7 జా 3 9 జా 27.3 రూపీస్ వడ్డీ. 27.3 రూపీస్ వడ్డీ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 4% ఎస్ఐ రేటుతో, ఎస్ఐ అంటే సింపుల్ ఇంట్రెస్ట్, 4% 4% సంవత్సరానికి ఎస్ఐ రేటుతో, సింపుల్ ఇంట్రెస్ట్ రేటుతో ఒకడు రూపాయలు 5,000 అప్పు తీసుకొని వెంటనే ఆ డబ్బును 6.1/4% రేటుతో, ఎస్ఐ రేటుతో, సింపుల్ ఇంట్రెస్ట్ రేటుతో ఇంకొకటికి అప్పుగా ఇచ్చాడు. ఈ మొత్తం వ్యవహారంలో అతనికి వచ్చిన లాభము ఎంత అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఒక ఆయన ఏం చేసినాడంటే 5,000 రూపాయలని 4% వడ్డీ రేటు ప్రకారం తీసుకొని మళ్ళీ ఇంకొకరికి అదే పైసల్ని, అదే 5,000ని 4% తీసుకొని 6.1/4% వేరే వానికి ఇచ్చినాడంటే దీనికి ఇగో ఇక్కడ చూడండి 4% ఈయన అప్పు తీసుకొని 6.1/4% వేరే వానికి ఇస్తున్నాడంటే, వేరే వాడికి ఇస్తున్నాడంటే ఇక్కడ 4% తీసుకొని 6.1/4% ఎక్కువ వడ్డీకి ఇస్తున్నాడు. సో ఇక్కడ ఈ వ్యవహారంలో ఆయనకు ఎంత ఎక్కువ శాతం వస్తుంది అంటే 2.1/4% ఎక్కువ వడ్డీ లాభం అనేది వస్తుంది. సో 4% తీసుకొని 6.1/4% ఎక్కువ వడ్డీకి ఇచ్చినాడు కాబట్టి ఈయనకు వచ్చే ప్రాఫిట్ ఎంత సార్ అంటే 2.1/4% వడ్డీ అనేది ప్రాఫిట్ వస్తుంది. సో మరి 5,000 అసలు ఎంత? అసలు అనేది 5,000. మరి 5,000ను మనము 100% అనుకుంటాం. ఎందుకంటే ఫస్ట్ అసలు అనేది 5,000 కాబట్టి 5,000ను 100%. మరి 100%లో ఈయనకు వచ్చే ప్రాఫిట్ ఎంత సార్ అంటే 2.1/4%. 2.1/4% ప్రాఫిట్. సో 100%కి అయితే 5,000, మరి 2.1/4% ఎంత సార్ అంటే క్వశ్చన్ మార్క్. సో ఈ వ్యవహారంలో మరి మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. 5,000 ఇంటూ 2.1/4 ఏం రాసుకోవచ్చు సార్ అంటే 2 4 8 8 1 9/4 రాసుకోవచ్చు. 9/4/100. 2 0 2 0 క్యాన్సల్. 2 2 జా 4, 2 25 జా 50,
2 1 जा 2, 2 1 जा 2, 2 12 24.1 ఉంటే 1 ఉంటే 10 అవుతుంది కాబట్టి 0.5, 12.5 ఇంటూ 9, 12.5 ఇంటూ 9 చేస్తే ఇక్కడ మిగిలింది 12.5 ఇంటూ 9, 9 5 जा 45 అంటే 5 ఇక్కడికి వస్తుంది, 9 2 जा 18, 18 ఒక 4 22, 9 1 जा 9, 9 ఒక 2 11. సో ఈ వ్యవహారంలో పాయింట్ ఒక నెంబర్కు, ఈ వ్యవహారంలో ఆయన 4%కి అప్పు తీసుకొని 6.1/4% వేరే వారికి అప్పు ఇచ్చినాడంటే 2.1/4% ఆయనకు ప్రాఫిట్ వచ్చింది. 2.1/4% ఎంత అంటే ఇగో 100, ఇక్కడ చూడండి 100% అయితే 5,000, మరి 2.1/4% ఎంత అంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేసి కట్ చేస్తే మనకు 2.1/4% ఆయన యొక్క వడ్డీ ఇంకా వచ్చిన ఎక్కువ వడ్డీ వచ్చిన లాభం కాబట్టి 112 రూపాయల 50 పైసలు ఆయనకు ఎక్కువ వడ్డీ వస్తుంది. ఈ వ్యవహారంలో ఆయనకు వచ్చిన లాభం ఎంత అంటే 112 రూపాయల 50 పైసలు లాభం. నెక్స్ట్ క్వశ్చన్, 4.5% పర్ యానం అంటే సంవత్సరానికి 4.5% పర్ యానం ఎస్ఐతో సింపుల్ ఇంట్రెస్ట్ తో రూపాయలు 450 అసలుపై రూపాయలు 81 రూపాయలు వడ్డీగా పొందడానికి పట్టే కాలము ఎంత? ఇక్కడ కాలము అడిగినాడు. ఓకే, కాలం అడిగినాడు కాబట్టి సో ఏదైనా అడిగిన మనము 450 రూపాయలకు 100% అంటే మనకి ఇక్కడ అసలు ఎంత? 100%. మరి అసలు అనేది ఎప్పటికైనా 100% అయితే స్టార్టింగ్ అమౌంట్ 100% అవుతుంది. మరి 100%కి అంటే అసలు 450 రూపాయలు కాబట్టి 450ని 100% అనుకుంటాం. మరి 81 రూపాయి అనేది వడ్డీ వచ్చింది, 450 మీద 81 రూపాయి వడ్డీ వచ్చింది. మరి 450కి 100% అయితే మరి 81 రూపాయికి ఎంత శాతం అవుతుంది? ఈ శాతమే మనకు వచ్చిన వడ్డీ కాబట్టి 81 ఇంటూ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 81 ఇంటూ 100/450 వస్తుంది. సో 0 0 క్యాన్సల్, 9 5 9 जा 5 2 जा 9 1 जा 9 9 जा. సో 9 2 जा 18% అనేది 18% అంటే 81. సో మనకు సంవత్సరానికి ఎంత శాతం వడ్డీ సార్ అంటే సంవత్సరానికి 4.5%. ఒక సంవత్సరానికి 4.5%. మరి 18% అనేది ఎన్ని సంవత్సరాలకు అవుతుంది అంటే 4.5 అనేది ఇదిగో చూడండి 4.5 ఇంటూ 4 చేస్తే 4 5 जा 20, 0 4 4 जा 16, 16 ఒక 2 18, పాయింట్ ఒక నెంబర్ తర్వాత 0 వస్తుంది కాబట్టి అది ఓకే పెట్టుకున్నావుగా పెట్టుకోకున్నావుగా. సో చెడిపేద్దాం 18%. సో ఇక 4 పెడితే 18%. సో 18% వడ్డీ అంటే 4. సో 4 సంవత్సరాలకు 18% వడ్డీ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, కొంత సరళ వడ్డీ రేటుతో రూపాయలు 12,500 అసలు 4 ఏళ్లలో 15,500 మొత్తంగా అయింది. అయితే వడ్డీ రేట్ ఎంత? ఫస్ట్ ఇక్కడ చూడండి 15,500 అనేది మొత్తం అయింది. మరి ఇది మొత్తం ఎంత సార్ అంటే 15,500 మొత్తం అయింది. ఎంత అసలు మీద అయింది సార్ అంటే 12,500 మీద మనకు 15,500 మొత్తం అయింది. సో 12,500 కాస్త 15,500 అయిందంటే వీటి డిఫరెన్స్ 3,000. సో ఈ వచ్చిన ఎక్కువ అమౌంటే వడ్డీ. మరి ఈ వడ్డీ ఎన్ని సంవత్సరాలకు అయింది? 4 సంవత్సరాలకు. మరి అసలు అనేది మనకి ఎప్పటికైనా అసలు అనేది 100% అవుతుంది. సో 100% అంటే 12,500. మరి 12,500 మరి 3,000 అంటే ఎంత శాతం అవుతుంది? 12,500లో 3,000 అంటే ఎంత శాతం అవుతుంది అంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 3,000 ఇంటూ 100/12,500 అవుతుంది.
ఈ 12,500 2 సున్నాలు 2 సున్నాలు క్యాన్సల్. 125 ఉంటుంది 125 25 5 జా 125 25 1 జా 25 5 ఉంటుంది 0 25 2 జా ఈ 0 ఇక్కడికి వస్తుంది 5 1 జా 5 2 జా 10 2 0 5 4 జా 24. సో 24%. 100% 12,500 అయితే 3,000కి ఎంత శాతం అంటే 24%. అది 24% అనేది ఎన్ని సంవత్సరాలు? 4 సంవత్సరాలకు 24% అయింది. మరి 4 సంవత్సరాలకు 24% అంటే మరి ఒక్క సంవత్సరానికి ఎంత సార్ అంటే 24% 4తో డివైడెడ్ బై చేస్తే 4 1 జా 4 6 జా. సో ఎంత శాతం వడ్డీ రేట్ అంటే సంవత్సరానికి 6% వడ్డీ రేట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, రూపాయలు 1600 అసలు 2 సంవత్సరాల 4 నెలల్లో ఎస్ఐ అంటే సింపుల్ ఇంట్రెస్ట్ సాధారణ వడ్డీ 252 రూపాయలు ఇస్తే సంవత్సరానికి వడ్డీ రేటు ఎంత? ఒక సంవత్సరానికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడగడం జరిగింది ఇక్కడ. మరియు ఇక్కడ 1600 అసలు అనేది 1600 అనేది అసలు కాబట్టి మనకి ఇది 100% అవుతుంది. సో 1600కి 100% అయితే మనకు 2 సంవత్సరాల 4 నెలలకు 252 రూపాయలు వడ్డీ వచ్చింది. మరి 252 రూపాయలు 1600కి 252 రూపాయలు వడ్డీ వచ్చిందంటే మరి ఎంత శాతం ప్రకారం వచ్చింది మనకు అని ఇక్కడ క్వశ్చన్. ఎంత శాతం ప్రకారం వచ్చిందో చూద్దాం. 1600కి 100% అయితే మరి 252కి ఎంత శాతం అంటే 200 క్రాస్ మల్టిప్లికేషన్ 252 ఇంటూ 100/1600. సో 2 సున్నాలు 2 సున్నాలు క్యాన్సల్. 4 4 జా 4 6 జా 24 1 ఉంటుంది 4 3 జా 12 63/4 ఇంకేం క్యాన్సల్ కావు కాబట్టి ఇది ఏమైతే సార్ అంటే 63/4 అనేది మనకు ఇది ఎన్ని సంవత్సరాలకు? 2 సంవత్సరాల 4 నెలలకు 63/4%. 2 సంవత్సరాల 4 నెలలకు 63/4% అనేది వడ్డీ వచ్చింది. మరి 2 సంవత్సరాల 4 నెలలకు 63/4% వస్తే మరి ఒక సంవత్సరానికి ఎంత అంటే ఈ 63/4ను 63/4ను బై 2 సంవత్సరాల 4 నెలలు అంటే 4 నెలలను సంవత్సరాల్లోకి మారిస్తే 4/12 వస్తుంది. సో ఈ 63/4ను 2 సంవత్సరాల 4 నెలలతో డివైడెడ్ బై చేస్తే మనకు ఒక సంవత్సరానికి వడ్డీ రేట్ ఎంతనో తెలుస్తుంది. సో ఇక్కడ మిశ్రమ భిన్నం ఉంది, దీన్ని అపక్రమ భిన్నంలోకి మార్చాలి. 63/4 2 12 రెట్ల 24 24 ఒక 4 28 వస్తుంది. 12 24 24 ఒక 4 28/12 వస్తుంది. 28/12 వస్తే బై 28/12 12 24 24 ఒక 4 28/12 వస్తుంది. దీన్ని 63/4 ఇగో చూడండి ఇక్కడ 3లోన 4 3 జా 4 7 జా 7/3 7/3. ఈ 7/3 భిన్నం మీద భిన్నం ఉంది కాబట్టి ఇది పైకి తీసుకొస్తే భిన్నం అనేది రివర్స్ అయిపోతుంది 3/7 అయిపోతుంది. ఇప్పుడు క్యాన్సల్ 7 1 జా 7 9 జా 63 ఇంకా పోవు కాబట్టి ఫైనల్ గా మనకు 9 3 జా 27/4 దీన్ని మనకి ఇంకా 27/4 ఇగో ఇక్కడ చూడండి 27/4 వచ్చింది. ఈ 27/4ని మనం ఏం రాసుకోవచ్చు అంటే 4 1 జా 4 6 జా 24 అంటే దీన్ని మిశ్రమ భిన్నంగా రాసుకుంటే 6 ఇక్కడ ఎంత మిగిలింది 3 మిగిలింది కాబట్టి 3/4% రాసుకోవచ్చు. ఒక సంవత్సరానికి 6 3/4%. నెక్స్ట్ క్వశ్చన్, రీన 1200 రూపాయల అసలు ఎన్ని సంవత్సరాల కాలం ముందో అంతే సంఖ్య వడ్డీ రేటుగా ఎస్ఐతో అప్పు తీసుకున్నది. అప్పు గడువు చివర రూపాయలు 432 రూపాయల వడ్డీ చెల్లించింది. అయితే వడ్డీ రేటు ఎంత అని ఇక్కడ క్వశ్చన్. ఇక్కడ ఏమైంది సార్ అంటే ఎన్ని సంవత్సరాల కాలం ఉందో
అంతే వడ్డీ రేటు, కాలము వడ్డీ రేటు సమానమని ఇక్కడ మనకి అర్థమవుతుంది. కాలము వడ్డీ రేటు రెండు సమానం. సో అయితే ఇక్కడ అసలు ఎంత అంటే 100%. అసలుని 100% అనుకుంటే మరి అసలు ఎంత? 1200 రూపాయలు. ఈ 1200 రూపాయలకు వడ్డీ ఎంత వచ్చింది సార్ అంటే 432 రూపాయల వడ్డీ వచ్చింది. 432 రూపాయల వడ్డీ వచ్చింది. మరి ఎంత శాతం? 100% అయితే 1200. మరి 432కు ఎంత శాతం? క్వశ్చన్ మార్క్. 1200 మీద 1200కు 432 రూపాయలు అంటే 1200 అంటే 100%. మరి 432 అంటే ఎంత శాతమో తెలుసుకుంటే మనకు ఆన్సర్ ఈజీగా వస్తుంది. సో ఈ విధంగా వచ్చినప్పుడు మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవాలి. 432 ఇంటూ 100/1200. 2 0 2 0 క్యాన్సల్. 12 1 జా 12 3 జా 36, 36 4 7 72 అవుతుంది. 12 6 జా 72. ఫైనల్ గా ఇక్కడ ఎంత శాతం వచ్చిందంటే 36%. మరి 36% అంటే ఇది ఏంది? కాలము ఇంటూ వడ్డీ రేటు కలిపితేనే కదా మనకు 36%. సో ఇక్కడ కాలము వడ్డీ రేటు సమానం అన్నారు. మరి కాలము వడ్డీ రేటు సమానం అంటే ఏ రెండు నెంబర్లను ఇంటూ చేస్తే 36 వస్తుంది సార్ అంటే 6 × 6. 6 × 6 చేస్తే మనకు 36 వస్తుంది. కాబట్టి మనకు వడ్డీ రేటు అడిగినాడు కాబట్టి వడ్డీ రేటు ఈజ్ ఈక్వల్ టు 6%. నెక్స్ట్ క్వశ్చన్. ఒకడు బ్యాంకు నుండి 12% పర్ యానం అంటే సంవత్సరానికి 12% వడ్డీ రేటుతో ఎస్ఐతో అంటే సాధారణ వడ్డీతో కొంత సొమ్ము అప్పు తీసుకున్నాడు. 3 సంవత్సరాల చివర కాలానికి వడ్డీగా 5400 రూపాయలు చెల్లించాడు. అతను తీసుకున్న అసలు ఎంత? ఇక్కడ అసలు అడిగినాడు. సో అయితే మనకు వడ్డీ ఎంత అంటే కాలము ఎంత? కాలము 3 సంవత్సరాలు. ఎంత? సంవత్సరానికి 12. సంవత్సరానికి 12 అంటే 3 సంవత్సరాల కాలానికి 12 వల్ల 36% వడ్డీ ఇవ్వాలి. మరి ఆల్రెడీ వడ్డీ ఇచ్చినాడు. వడ్డీ ఎంత? 5400. మరి 36%కి 5400. 36%కి 5400 ఇచ్చినాడు. మరి ఇక్కడ అసలు అడిగినాడు. మరి అసలు ఎంత అనుకుంటాం సార్ ఎప్పటికైనా అంటే అసలు అంటే 100%. 36%కి 5400 అయితే 100%కి ఎంత? క్రాస్ మల్టిప్లికేషన్ 100 ఇంటూ 5400/36. 18 2 జా 18 3 జా 0 0s. 18 2 జా 18 3 జా 0 0s పైకి వచ్చేస్తాయి. తర్వాత 2 1 జా 2 5 జా 0 పైకి వచ్చేస్తుంది. 50 ఇంటూ 300. 50 ఇంటూ 300 అంటే 3 5 జా 15. ఈ 3 సున్నాలు ఇక్కడికి వస్తాయి. సో అసలు ఎంత సార్ అంటే 15000. నెక్స్ట్ క్వశ్చన్. 5% పర్ యానం ఎస్ఐతో అంటే సింపుల్ ఇంట్రెస్ట్ తో 2 సంవత్సరాలలో 132 రూపాయల మొత్తం కావడానికి ఎంత ప్రస్తుత అసలు ఉండాలి? అంటే ఇక్కడ అసలు అడిగినాడు. అయితే 2 సంవత్సరాల కాలానికి మొత్తం ఇచ్చినాడు. 2 సంవత్సరాల 5% వడ్డీ ప్రకారం 1 సంవత్సరానికి 5%. ఎన్ని సంవత్సరాలకు? 2 సంవత్సరాలు. సో 1 సంవత్సరానికి 5% అయితే 2 సంవత్సరాలకి ఎంత శాతం అవుతుంది? 10%. 10%. ఈ 10% మొత్తం అయితే 132 రూపాయలు. సో మనకు అసలు 100% కదా. అసలు 100%. 100% ఇంతనో అసలే కనుక్కోమన్నాడు కాబట్టి అసలు 100%కి ఎంతో తెలియదు. కానీ మొత్తం అయితే అసలు వడ్డీ. మరి వడ్డీ ఈ 10% వడ్డీ. 10% అనేది వడ్డీ. అసలు అనేది 100%. 100% అసలు 10% వడ్డీ కలుపుకుంటే అది మొత్తం ఎంత శాతం అయితే సార్ అంటే 110%. మనకు మొత్తం ఎంత ఇచ్చినాడు? మొత్తం ఏమో 132. సో శాతం పరంగా ఏమో 110% అంటే మొత్తము, పైసల పరంగా 132 రూపాయలు. సో సింపుల్ గా ఏం లేదు. ఇక్కడ 2 సంవత్సరాలకు 10% వడ్డీ అవుతుంది.
10% వడ్డీ మరియు అసలు 100%. 10% వడ్డీ మరియు అసలు 100% కలుపుకుంటే 110% వడ్డీ, 110% మొత్తం అవుతుంది. 10% వడ్డీ అసలు 100%, వడ్డీ అసలు రెండు కలిపితే 110% మొత్తం అయింది. మరి మొత్తం పైసల పరంగా ఎంత ఇచ్చినాడు సార్ అంటే 132. మరి ఇక్కడ అసలు 100%కి ఎంతో తెలియదు, అదే క్వశ్చన్ మార్క్. మొత్తం అయితే తెలుసు మనకు, మొత్తం 110%కి 132. సో ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్, సింపుల్ గా క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 110 ఇంటూ 100 ఇంటూ 132, 100 ఇంటూ 132 బై 110. సో ఈ 0 క్యాన్సల్, 11 ఒకట్లు 11 ఒకట్లు, ఇక్కడ 2 ఉంటుంది, 2 అంటే 22 అవుతుంది, 11 2 22, 12 ఇంటూ 10 ఎంత సార్ అంటే 12 ఇంటూ 10 120 రూపాయలు. అసలు ఎంత సార్ అంటే 120 రూపాయలు. సో ఈ విధంగా మనము సింపుల్ ఇంట్రెస్ట్ లో ఈ సామాన్య వడ్డీలో ఎలాంటి సూత్రం ఇప్పటిదాకా మనం చేసిన క్వశ్చన్స్ లో ఒక్క సూత్రం కూడా ఉపయోగించకుండా సింపుల్ గా అందరికీ అర్థమయ్యే విధంగా మన ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంది. కాబట్టి మీరు ఇలాంటి సాధారణ వడ్డీ లెక్కలను కావాలనుకుంటే, మీకు అన్ని క్లాసెస్ కావాలంటే సిజేఆర్ ట్యుటోరియల్ అనే యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయగలరు. అయితే మనకు గ్రూప్ డిలో ఈ సాధారణ వడ్డీలో ఈరోజు క్లాస్ 1 గురించి చర్చించుకున్నాం. మరి రేపటి క్లాస్ లో సాధారణ వడ్డీ క్లాస్ 2 గురించి ఒకసారి మనం ఎక్స్ప్లెనేషన్ చేసుకున్నాం. ఓకే, కాబట్టి ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా అన్ని లెక్కల్ని ఒకసారి జాగ్రత్తగా పరిశీలిస్తే, ఒకసారి బాగా చూస్తే మీకు మళ్ళీ ఎప్పటికీ కూడా ఈ క్లాస్ని మర్చిపోకుండా, మరి ఇలాంటి లెక్కలు మీకు ఎగ్జామ్ లో వచ్చినాయంటే సింపుల్ గా చేసే విధంగా ఈ క్లాసులు ఉంటాయి. కాబట్టి మీరు ఇలాంటి క్లాసెస్ కావాలనుకుంటే మీరు సిజిఆర్ ట్యూటోరియల్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.